పెద్దలకు సభికులందరికీ నా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఐఎమ్ డాక్టర్ మజ్ను, జెడ్పీహెచ్ఎస్ బసవనపాలెం మద్దిపాడు మండలంలో వర్క్ చేస్తున్నాను. గురువు గారి గురించి ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. గురువు గారి యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న దోహా ద్వారా. గురు గోవింద ఖడే కాగేలా గోపాల్ బలిహారీ గురు आपने बलिहारी गुरु आपने गोविंद दियो बताई गोविंद दियो बताई. ఈ దోహా ఫేమస్ కవి కబీర్ దాస్ రాసింది. కబీర్ దాస్ అంటారు, భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా? ఎవరు ప్రత్యక్ష ఇద్దరు ఎదురైతే నేను ఎవరికి నమస్కారం పెట్టాలి అని క్వశ్చన్ మార్క్ వేస్తే నేనైతే గురువు గారికే నమస్కరిస్తాను. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అని నాకు జ్ఞానాన్ని కలిగించింది ఒక గురువు గారు. ఒక చిన్న ఫన్ స్టోరీ చెప్తాను గురువు గారి గురించి. టైం ఉందా సార్? ఒక అందమైన అమ్మాయి, రూపవతి, గుణవతి, అమాయకురాలు కూడా. ఆ అమ్మాయి ప్రతిరోజు గుడికి వెళ్ళి విష్ణుమూర్తిని పూజ చేస్తూ ఉంటుంది. ధూపం, దీపం, నైవేద్యం అన్ని పెడుతూ ఉంటుంది. అయితే అమ్మాయికి రోజు అదే ఆనవాయితీ. బాగా ఒక సంపన్న కుటుంబం గల అమ్మాయి. ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తాడు. గమనించి ఈ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది, ఏదో రకంగా మోసం చేయాలి అనే ఉద్దేశంతో గురువు గారి వేషధారణలో వస్తారు ఆ గుడి దగ్గరికి. గురువు గారు అయితే కాదు, గురువు గారి వేషధారణలో వచ్చి ఆ అమ్మాయితో అంటారు, అమ్మ నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి అని. సరే గురువు గారు, నేను మంచినీళ్ళు ఇస్తానని తీసుకొచ్చి మంచినీళ్ళు ఇస్తాడు. అతను ఒక ప్రశ్న వేస్తాడు, నువ్వు ఏదైనా గురువు గారి చేత దీక్ష తీసుకున్నావా అంటే, లేదు గురువు గారు, నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటాను, కానీ ఏ గురువు గారు నాకు దీక్ష ఇవ్వలేదు. మీరు నన్ను భక్తురాలుగా అంటే నేను మిమ్మల్ని ఒక గురువుగా భావిస్తాను, మీరు దీక్ష ఇవ్వండి అంటారు. సరే దీక్ష ఇవ్వాలంటే ఈ గుడిలో అయితే కుదరదు, నిన్ను తీసుకెళ్ళి ఒక అడవిలోకి తీసుకెళ్తాను, అక్కడ ఏకాంతంలో నీకు మంత్రోచ్చారణ చేస్తాను, నువ్వు వచ్చేటప్పుడు నగలు, నాణ్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఏ ఉంటే అవి మొత్తం తీసుకొని రా గురుదక్షిణగా అని చెప్తారు. అలాగే గురుగారు మీరు చెప్తే అదే అని మొత్తం తీసుకొని అడవికి వెళ్తారు. ఆ గురుగారు ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఆ అమ్మాయిని చెట్టు కట్టేస్తారు. చెట్టు కట్టేసి ఆమె దగ్గర ఉన్న తెచ్చిన సంపద అంతా దోచుకొని వెళ్తా వెళ్తా చెప్తారు, అమ్మ ఇదే దీక్ష, నువ్వు ఇప్పుడు దీక్షలో ఉన్నట్టే, నేను వచ్చి కట్లిప్పే వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకు, దీక్ష మళ్ళా పోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సరే వాళ్ళ నాన్నగారు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వెతుకుతుంటారు, మా అమ్మాయి ఇంకా చీకటి పడి రాలేదని గుళ్ళు గోపురాలు అన్ని వెతికి ఊరంతా వెతికి చివరిలో అడవిలో వెతికితే అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయి ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే, గురువు గారు ఇట్లా దీక్షలో ఉండమన్నారు నాన్న, నేను దీక్షలో ఉన్నాను అంటే, లేదమ్మా అతను మోసగాడు, నీ దగ్గర ఉన్నాయని దోచుకొని వెళ్ళిపోయారు, వెళ్దాం పదా అంటే, లేదు నాన్న మా గురువు గారు చెప్పారు, ఆయన వచ్చి కట్లిప్పే వరకు నేనైతే ఇక్కడి నుంచి కదలను అని. సరే అని అతను బతిలాడి ఆమె ఒప్పుకోకపోతే వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఆ దివిలో విష్ణుమూర్తి ఆలయంలో దీపం పెట్టేవాళ్ళు లేరు, 2 రోజుల నుంచి నైవేద్యం పెట్టేవాళ్ళు లేరు. అతను ఆలోచిస్తారు, నా భక్తురాలు ఏమైపోయిందా, నారద మహర్షి గారు మీరు వెళ్ళి నా భక్తురాలు ఎక్కడుందో ఒకసారి కనుక్కోండి అని. సరే అని నారద మహర్షి గారు వచ్చి చూస్తే ఆమె అడవిలో ఒక చెట్టుకు కట్టబడి ఉంది. అతను వచ్చి అంటారు, అమ్మా నేను నారద మహర్షిని, నీ భగవంతుడి గుడిలో దీపము ఏమీ లేదు, నువ్వు రా, నీ కట్లిపుతానంటే వద్దు నారద మహర్షి గారు మీకు నమస్కారము, నా గురువు గారు దీక్షలో ఉండమన్నారు, నా గురుగారు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నారు. అయితే లేదమ్మా అతను మోసగాడు, మొత్తం తీసుకెళ్ళిపోయాడు, వెళ్దాము అన్నా కూడా ఆమె ఒప్పుకోరు. నేరుగా నారద మహర్షి వెళ్ళి విష్ణుమూర్తి చెప్తారు, మీ భక్తురాలు వినడం లేదు, మీరన్నారండి, వెళ్ళి ఆ కట్లిపుదాం, రచ చెప్దాము అని విష్ణుమూర్తిని పిలుచుకొస్తారు. విష్ణుమూర్తి గారు వచ్చి, అమ్మ నీ గురువు గారు ఒక మోసగాడు, మంచి వ్యక్తి కాదు, వెళ్దాం పదమ్మా నేను కట్లిపుతాను అంటే, లేదండి నేను నా గురువు గారి
మాట మీదే ఉంటాను. ఈ రోజు నా ముందు మీరు ప్రత్యక్షమయ్యారంటే ఎవరు గొప్ప? నా గురువు గొప్ప. నా గురువు గొప్పవాడు కాబట్టి మీరు నా ముందు ఈ రోజు నిల్చున్నారు. నేను ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఇప్పటి వరకు మీ దర్శన భాగ్యం నాకు కలగలేదు. నా గురువే గొప్ప. నా గురువు వస్తే గానీ నేను ఇక్కడి నుంచి కదలనివ్వండి. ఇక విష్ణుమూర్తి గారు నారద మహర్షిని పంపిస్తారు. ఎక్కడున్నారు ఆ గురువు గారిని తీసుకురమ్మని. ఎక్కడున్నారు ఆ గురువు గారు? ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ కనిపించారు. నారద మహర్షి వెళ్ళి అతన్ని పట్టుకొని వస్తారు. అయ్యా విష్ణుమూర్తి గారు మిమ్మల్ని రమ్మన్నారు, పదండి అంటే ఆ దొంగ భయపడుతూ వస్తాడన్నమాట. వచ్చి నమస్కారం అంటే, మీకు నమస్కారం గురువుగారు. విష్ణుమూర్తి పెడతారు, నమస్కారం గురువుగారు. నా భక్తురాలు ఇట్లా బంధించేశారు మీరు. నేనొచ్చి చెప్పినా నా భక్తురాలు వినలేదు. దయచేసి కట్లు విప్పితే నా భక్తురాల్ని నేను తీసుకొని వెళ్తాను అంటే, అప్పుడు అతను క్షమాపణలు అడిగి కట్లు విప్పుతాడు. కానీ ఆమె ఫస్ట్ ఎవరికి నమస్కారం చేస్తుంది? గురువు గారికే నమస్కారం చేస్తుంది. ఎందుకంటే ఒక గురువు వల్లే ఆయనకి నారద మహర్షి మరియు విష్ణుమూర్తి యొక్క దర్శన భాగ్యం కలిగింది అని. ఒక దొంగ గురువు వల్ల ఒక విష్ణుమూర్తిని ఆమె చూడగలిగిందంటే, ఒక మంచి గురువుని మీరు ఫాలో అయితే మీరు భగవంతుని ప్లేస్ లాగా పూజించబడతారు, ఆరాధించబడతారు, ఒక గొప్ప స్థానంలో ఉండగలుగుతారు. అందుకని మీరు ఒక గురువు, మీ స్కూల్లో పిల్లలకు చెప్పండి, ఒక గురువుని ఫాలో అవ్వమని చెప్పండి. మీకు వాళ్ళకి నచ్చిన గురువుని ఫాలో అయితే వాళ్ళ భవిష్యత్తు బంగారమయం అవుతుందని నేను భావిస్తున్నాను. తర్వాత లక్ష్మీనారాయణ